అసలు థ్రోట్ ఇరిటేషన్ ఎందుకు వస్తుంది, దానికి మనం ఇంట్లో చేసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ ఏంటి? సో ఎక్కువగా కోల్డ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నా, ఏదైనా ఫ్లూ బాడీలోకి ఎంటర్ అయినా, మేబీ సోర్ థ్రోట్ ఏదైనా ఉన్నా, టాన్సిల్స్ ఎఫెక్ట్ ఏదైనా ఉన్నా, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నా, లేదా సీజనల్ వేరియేషన్ ఏదైనా ఉన్నా, మేబీ పొల్యూషన్ ఎఫెక్ట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ చేంజ్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా ఇన్ కేస్ మీరున్న ఏరియాలో టెంపరేచర్ ఎస్పెషలీ కోల్డ్ టెంపరేచర్ ఇంపాక్ట్ కావచ్చు, జనరల్గా కూడా మనకి ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఏం చేయాలనంటే, ఇప్పుడు ఆల్రెడీ థ్రోట్లోకి మీకు ఏదో ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయిపోయింది అనుకున్నాం జనరల్గా కూడా. సో అక్కడ ఏం చేయాలి, హాట్ వాటర్ తాగుతూ ఉండాలి రిపీటెడ్గా, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. సో ఎప్పుడైతే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటామో బ్యాక్టీరియా కిల్ అయ్యే నేచర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో ఈ మజిల్స్ అన్నీ కూడా మంచిగా రిలాక్స్ అయిపోతూ ఉంటాయి. ద వన్ పాయింట్. సెకండ్ది ఏంటంటే, సాల్ట్ వాటర్తో గాగ్లింగ్ చేయాలి. సో సాల్ట్ వాటర్తో గాగ్లింగ్ ఎందుకు చేయమంటున్నాను అనంటే, రోజుకి 3 పూట్ల, ప్రతి పూట 3 సార్లు. సో ఒకసారికి నోటి నిండా నీళ్ళు, ఉప్పు నీళ్ళు, బాగా గోరువెచ్చటి నీళ్ళు, మీరు ఎంత వేడి వేసుకొని మితంగా అంత వేడి నోట్లో నీళ్ళు వేసుకొని నోటి నిండా పోసుకొని ఇక్కడి వరకు వాటర్ వెళ్ళేటంతసేపు ఉండి ఉమ్మేయాలి. అలా ఒక పూటకి 3 సార్లు మీరు చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఆ సాల్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, అక్కడ బ్యాక్టీరియాని కిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈవెన్ దో హాట్ వాటర్ కాబట్టి ఆ మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అక్కడ బ్యాక్టీరియా చనిపోవడానికి, ఫైట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ సెకండ్. అల్లం, దాల్చిన చెక్క 2. అల్లం, దాల్చిన చెక్క ఉంటుంది కదా, సో ఈ రెండింటిని మీరు బాగా దంచేసి వాటర్ వేసి మరిగించి, ఆ వాటర్ని పొద్దున ఒకసారి, లేదా అనుకుంటే సాయంత్రం, పొద్దున ఒక 50 ml తీసుకుంటే సాయంత్రం ఒక 50 ml. లేదు ఇన్ కేస్ అది ఎంటీ స్టమక్ మీద అయితే తాగొద్దు అల్లము, మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లేదా సాయంత్రమో, లేదా మీరు ఆ టైంలో మాత్రమే తీసుకోవాలి. అల్లాన్ని, దాల్చిన చెక్కని బాగా మెత్తగా, అంటే కొంచెం పౌడర్ కింద దాల్చిన చెక్క, అల్లమేమో కచ్చాపచ్చిగా దంచి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి 1 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేసిన రసాన్ని మీరు తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఈ రెండింటికి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇన్ఫెక్షన్ రానికోకుండా కంట్రోల్ చేస్తుంది.